హాయ్ ఫ్రెండ్స్, టెస్టుల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్లాప్ షో కొనసాగుతుంది. తాజాగా మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ విఫలమయ్యాడు. 5 బంతుల్లో 3 పరుగులు చేసి కామిన్స్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. అనవసరమైన షాట్కు ప్రయత్నించి క్యాచ్అవుట్ అయ్యాడు. దీంతో రోహిత్ ఆటపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం ఆట అంటూ నిలదీస్తున్నారు. రోహిత్ గత కొంతకాలంగా టెస్టుల్లో ఫెయిల్ అయిన ఆట ఆడుతున్నాడు. ఇంకా ఎన్ని రోజులు అతన్ని కొనసాగిస్తారు? తప్పించండి అంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. బోర్డు గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ 2 టెస్టు నుండి అందుబాటులోకి వచ్చాడు. రోహిత్ 2 టెస్టుల్లో అంతగా ఆకట్టుకోలేడు. 3 టెస్టులో కూడా అదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడు. అతడు ఈ సిరీస్లో 4 ఇన్నింగ్స్లో కేవలం 3, 6, 10, 3 పరుగులకే చేరాడు. గత సిరీస్లో కూడా అంతగా రాణించలేదు. రోహిత్ శర్మ చివరి 14 ఇన్నింగ్స్లో అంతగా పరుగులు చేయలేడు. 14 ఇన్నింగ్స్లో 11 సగటుతో 155 పరుగులే చేశాడు. 37 ఏళ్ల వయసున్న రోహిత్ ఆడడం, పరిగెత్తడంలో ఇబ్బంది పడుతున్నాడని మాజీలు విమర్శిస్తున్నారు. రోహిత్ రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక 5 టెస్ట్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సిడ్నీలో జనవరి 3 నుండి ఆసీస్తో 5 టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే రోహిత్ కెప్టెన్సీలో ఫెయిల్ అవడంగా ఉన్నాడని, అలానే బూమ్రా నాయకత్వంలో భారత జట్టు పూర్తిగా భిన్నంగా కనిపించిందని మాజీ క్రికెటరు ఆడమ్ గిల్క్రిస్ట్ అలానే మైకెల్ వన్ అన్నాడు. మెల్బోర్న్ టెస్ట్లో 2వ రోజు ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయింది. 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 82 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 36 పరుగులు, కేఎల్ రాహుల్ 24 పరుగులు చేశారు. ప్రస్తుతం రిషబ్ పంత్, జడేజా క్రీజ్లో ఉన్నాడు. ఇక టీమిండియా 310 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక ఆసీస్ బౌలర్లలో కామిన్స్ అలానే బోలాండ్ 2 వికెట్లు పడగొట్టాడు. చివరిగా మరి ఇండియా ఈ టెస్ట్ అన్న గెలుస్తుందో లేదో చూడాలి.